అడుగనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును. అండ్ గోల్డ్ బయర్స్. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే అదృష్టవంతులు అవుతారో వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, పిల్లలు పుట్టినప్పుడు నక్షత్రం మంచిదేనా, శాంతి చేయించాలా అనే సందేహం కలుగుతుంది. కొన్ని నక్షత్రాల్లో పుట్టిన పిల్లల వల్ల తల్లిదండ్రులకు, మేనమామకు, పుట్టిన పిల్లలకి కూడా దోషం ఉంటుంది. అప్పట్లో అయితే ఆపరేషన్ల హడావిడి పెద్దగా ఉండేది కాదు. నార్మల్ డెలివరీ కావటంతో పిల్లలు పుట్టిన సమయంలో ఉన్న నక్షత్రం, పాదం ఏంటో చూసి అవసరమైన శాంతి పూజలు, జపాలు, హోమాలు చేయించేవారు. ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. శుభ సమయం, శాంతి లేని నక్షత్రం చూసుకుని మరీ ఆపరేషన్లు చేయిస్తున్నారు. కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రం శాంతి నక్షత్రాల్లో పుట్టిన పిల్లలు ఉన్నారు. అయితే పిల్లలు పుట్టిన నక్షత్రాన్ని బట్టి కూడా వారి యొక్క అదృష్టం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే పిల్లల పుట్టుకకు కొన్ని నక్షత్రాలు అత్యంత పవిత్రమైనవిగా భావించటం జరుగుతుంది. ఆ సమయంలో పుట్టిన పిల్లలు చాలా తెలివైన వారుగా ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో జన్మ నక్షత్రాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఇవి వ్యక్తుల జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. వ్యక్తుల యొక్క లక్షణాలు, గుణగణాలు, వ్యవహార శైలిపై విలువైన సమాచారాన్ని కూడా అందిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మొత్తంగా 24 నక్షత్రాలు ఉంటాయి. అయితే కొన్ని నక్షత్రాల్లో పుట్టిన వారికి సానుకూల ప్రభావం ఉంటే మరికొన్ని వ్యతిరేక ఫలితాలను అందిస్తాయి. పిల్లల పుట్టుకకు కొన్ని నక్షత్రాలు అత్యంత పవిత్రమైనవిగా భావించటం జరుగుతుంది. ఆ సమయంలో పుట్టిన పిల్లలు చాలా తెలివైన వారుగా కూడా ఉంటారు. జీవితంలో వీరు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అంతటి గొప్ప నక్షత్రాలు కూడా కొన్ని ఉంటాయి. పుష్య లేదా పుష్టి నక్షత్రం రాసుల సమూహంలో 8వది. నక్షత్రాల సమూహంలో పోషణకర్తగా పిలిచే ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు అత్యంత తెలివైన వారని నమ్మకం. వారి వ్యక్తిత్వం గొప్పగా ఉంటుంది. మంచి లక్షణాలు, ప్రవృత్తితో సమాజంలో పేరు ప్రతిష్టలు పొందుకుంటారు. పుష్య నక్షత్రం అత్యంత పూజ్యమైనది. అందుకే పిల్లల పుట్టుకకు అత్యంత ఆశాజనకమైన నక్షత్రాల్లో ఇది కూడా ఒకటి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు సరైన మార్గాన్ని అనుసరిస్తారు. సంబంధాలు, బంధాల్లో లోతుగా అన్వేషిస్తారు. పరిస్థితులకు తగినటువంటి మార్పులను కూడా ఆహ్వానిస్తారు. తమ చుట్టూ ఉన్న వ్యక్తులను ప్రభావితం చేస్తారు. జీవితంలో అనేక కర్మలను కూడా వీరు ఆచరిస్తారు. ఇక 2వది అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం పిల్లల పుట్టుకకు చాలా అనుకూలమైనది. శక్తి, గౌరవం, బలానికి ఇది ప్రతీక. ఈ నక్షత్రంలో జన్మించిన వారు తమ పనుల్లో చాలా వేగంగా ఉంటారు. ఆలోచనలను కార్యరూపం దాల్చటంలో కీలక పాత్ర పోషిస్తారు. అశ్విని నక్షత్రం బంగారు కవచంతో, జంట గుర్రాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారు జీవితంలో ఇతరులను మచ్చిక చేసుకోవటంలో ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పం ఉన్న వ్యక్తిగా జీవితంలో ప్రతి విషయాన్ని స్థూలంగా పరిశోధించాలని చాలా కోరుకుంటారు. కొత్త అనుభవాలను ఎక్స్పీరియన్స్ చేయటంలో కూడా ముందుంటారు. ఏదైనా పనిని పూర్తి చేయాలనే పట్టుదలతో ఉంటారు. సమాజంలో గుర్తింపును కోరుకుంటారు. తన చుట్టూ ఉన్నవారి క్షేమాన్ని కూడా కోరుకుంటారు. పనులు సకాలంలో పూర్తి చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారు. ఈ నక్షత్రంలో జన్మించిన వారు వ్యాపారంలో విశేషంగా రాణిస్తారు. అద్భుత ఫలితాలను కూడా పొందుకుంటారు. ఇక మరొక నక్షత్రం భరణి నక్షత్రం. ఈ భరణి నక్షత్రం న్యాయానికి ప్రతీక. ఈ నక్షత్రం యజమాని శుక్రగ్రహం. దీని ప్రభావం భరణీ నక్షత్రంపై బలంగా ఉంటుంది. సపోర్ట్, సృష్టి వంటి స్త్రీ లక్షణాలకు భరణీ నక్షత్రం సూచిక. పిల్లల పుట్టుకకు అత్యంత ఆశాజనక నక్షత్రాల్లో ఈ భరణీ నక్షత్రం ఒకటి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులుగా మారతారు. జీవితంలో అద్భుతమైన ప్రగతిని సాధించటానికి దృఢ సంకల్పంతో ఉంటారు. మాటల్లో కాకుండా చేతల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకుంటారు. మంత్రముగ్ధులను చేసే కళ్ళు, మెరిసే చిరునవ్వుతో కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. అన్ని విషయాల్లో అంకిత భావంతో పనిచేస్తారు. గొప్ప త్యాగమూర్తులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. కష్టపడి పనిచేస్తారు. ఆర్థికంగా బలోపేతమవుతారు.
సమాజంలో గౌరవం, గుర్తింపు కూడా వీరికి లభిస్తుంది. సమాజ సేవలో కూడా వీరు పాలు పంచుకుంటారు. ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ధనిష్ఠా నక్షత్రం యొక్క అధిపతి అంగారకుడు. ఈ నక్షత్రంలో పుట్టినవారు ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంపద వైభవాన్ని కూడా సూచిస్తుంది. ఈ నక్షత్రంలో జన్మించిన వారు పరోపకారం చేయటంలో కూడా ముందు వరుసలో ఉంటారు. మృదువైన స్వభావాన్ని కలిగి ఉంటారు. సున్నితమైన వ్యక్తులుగా ఉంటారు. అలాగే శక్తివంతులు కూడా. అద్భుతమైన వారిగా వీరు విజయాలను అందుకుంటారు. పనిచేయటమంటే ఈ నక్షత్రంలో జన్మించిన వారు చాలా ఇష్టపడతారు. సులభంగా పనిని పూర్తి చేస్తారు. తక్కువ సమయంలో మంచి స్నేహితులను కూడా ఏర్పరచుకుంటారు. ఈ విధంగా ఈ నక్షత్రాల్లో జన్మించిన జాతకులు అదృష్టవంతులనే చెప్పుకోవాలి. అయితే కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి దోషం కూడా ఉంటుంది. ఆ దోషం కారణంగా కొన్ని ప్రతికూలతలను కూడా వారు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే దోషం ఉన్న నక్షత్రాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1వ పాదంలో పుట్టిన పిల్లల వల్ల తండ్రికి దోషం. అశ్విని 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి మాత్రం దోషం ఉండదు. అలాగే భరణి నక్షత్రం 1, 2, 4 పాదాల్లో పుట్టిన పిల్లలకు ఎటువంటి దోషం అనేది ఉండదు. కాని భరణి 3వ పాదంలో ఆడపిల్ల పుడితే తల్లికి, మగ పిల్లవాడు పుడితే తండ్రికి దోషం ఉంటుంది. అలాగే కృతికా నక్షత్రంలో 3వ పాదంలో పుట్టిన ఆడపిల్ల వల్ల తల్లికి, మగ పిల్లవాడి వల్ల తండ్రికి దోషం ఉంటుంది. 1, 2, 4 పాదాల్లో పుట్టిన వారికి స్వల్ప దోషం మాత్రమే ఉంటుంది. అలాగే రోహిణీ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారి వల్ల మేనమామకు, 2వ పాదంలో జన్మించిన వారి వల్ల తండ్రికి, 3వ పాదంలో జన్మించిన వారి వల్ల తల్లికి దోషం ఉంటుంది. 4వ పాదంలో పుడితే ఎవరికీ ఎటువంటి దోషం ఉండదు. సామాన్యంగా ఈ నక్షత్రంలో పుట్టిన బిడ్డ వల్ల మేనమామకు గండం తప్పదని, తప్పకుండా శాంతి చేయాలని కూడా చెబుతారు. శ్రీకృష్ణుడు ఈ నక్షత్రంలోనే జన్మించాడు. అందుకే కంసుడు నాశనమయ్యాడని కూడా పురాణ వచనం. ఇక మృగశిర 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి ఎటువంటి దోషాలు ఉండవు. ఆరుద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి దోషం లేదు. 4వ పాదంలో పుడితే సామాన్య శాంతి అవసరం. ఇక పునర్వసు నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అన్నీ మంచివే. ఏ విధమైన శాంతి వీరికి అవసరం లేదు. నక్షత్రంతో సంబంధం లేకుండా పేకులు మెడలో వేసుకొని పుట్టినా, కాళ్ళు మొదట బయటకు వస్తూ పుట్టినా, గ్రహణ సమయంలో జన్మించినా తప్పకుండా శాంతి చేయించాలి. శాంతి రోజు ఏం చేయాలి అనేది నక్షత్రం పాత దోషంపై ఆధారపడి ఉంటుంది. శిశువు జన్మించిన తర్వాత పురిటి శుద్ధి అయ్యాక జన్మపత్రిక రాయించుకొని దోషాలు ఏవైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకోవాలి. శిశువు పుట్టిన 27 రోజులలోపు శాంతి జరిపించుకోవాలి. ఎంత ఆలస్యం చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతాయి అంటారు. అందుకే సాధ్యమైనంత తొందరగా శాంతి జరిపించాలి. అయినప్పటికీ దోషం ఉన్న నక్షత్రంలో జన్మించినంత మాత్రాన ఏదో జరిగిపోతుందనే అపోహ మాత్రం వద్దు. కేవలం కొన్ని శాంతులు, హోమాలు, జపాలు చేయటం ద్వారా చెడు ఫలితాలు పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఏం చేసినా మీకు నమ్మకం మాత్రం ప్రధానం. చూశారు కదండి, ఏ నక్షత్రంలో జన్మించిన వారు అదృష్టవంతులు అవుతారు. అలాగే ఎటువంటి నక్షత్రాల్లో జన్మించిన వారికి దోషాలు ఉంటాయి. ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.